బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కమ్మ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ సీఎం రమేష్ బహిరంగ ప్రకటనపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కమ్మ సంఘాల సమైక్య కోరింది. సామాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య సభ్యులు రవిశంకర్ రావు, సుబ్బారావు, ఉప్పలపాటి రాణి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల దాకా కమ్మ సామాజిక వర్గం ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలలో తమ సామాజిక ప్రజలు తమ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. అలాంటి కమ్మ సామాజిక వర్గ వ్యక్తులను అవమానించే విధంగా కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తన వద్ద సీసీ కెమెరాలో రికార్డైన ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ బహిరంగ ప్రకటన చేయడంపై కేటీఆర్ స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. వెంటనే దీనిపై కేటీఆర్ స్పందించి స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో కేటీఆర్ నిజంగానే వ్యాఖ్యలు చేశారని భావించాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఈ కమ్యూనిటీ లీడర్స్ ఈ సైన్స్ పాలిటిక్స్ ప్లస్ కమ్యూనిటీ పాలిటిక్స్ అనేది ఇట్స్ నాట్ వర్కబుల్ నౌడేస్. సో దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని డెఫినెట్ గా కేటీఆర్ గారు దీని గురించి స్పందించాలని కోరుతూ, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు కమ్యూనిటీలో ఉన్నప్పుడు లీడర్ అయినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. కేటీఆర్ గారు మీరు ఇట్లా అన్నారు, ఇట్లా అనవద్దు, లేకపోతే సోన్స్ ఎక్స్ మీరు ఇట్లా అన్నారు అనవద్దు. అంతేగాని ఎప్పుడు రమేష్ గారు చెప్పారు. మరి ఇంతవరకు కూడా కేటీ రామారావు గారు నేను అనలేదు, నేను అన్నాను అని ఇంతవరకు కూడా ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. మరి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయి. ఈ 60 సంఘాల తరపున కూడా 25 లక్షల మంది ప్రజలు ఉన్నాము, ప్రతి జిల్లాలో ఉన్నాము. మా మనసు గాయపడింది, మేము ఎంతో బాధతో ఉన్నాము. మేము ఎవరికి అన్యాయం చేయం, సమాజంలో మేము ఎవరి జోలికి వెళ్ళాం. మేము అభివృద్ధి పైపే పరుగులు తీస్తాము. వ్యవసాయ రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, డాక్టర్లుగా, యాక్టర్లుగా, ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో స్థిరపడి మా బాధలు మేము చేసుకుంటూ, మా డెవలప్మెంట్ మేము చేసుకుంటూ, సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ, వేరే వర్గాలకు కూడా హెల్ప్ చేసుకుంటూ, ఈ సంఘాల ద్వారా కూడా మా వర్గానికి 75% చేసుకుని 25% వేరే సమాజ వర్గాలు కూడా హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళే జాతి మాది. మరి ఇట్లాంటి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన బూతువాక్యం అన్నారని తెలిసింది. ఈ 10 రోజుల నుంచి కూడా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మరి దీనికి ఇంతవరకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేదు, ఖండించలేదు. నేను అనలేదు అని కూడా ఖండించలా. మరి గతంలో కూడా కేటీఆర్ గారు చంద్రబాబు గారు 53 రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీటు రీసెంట్గా సీఎం రమేష్ గారు కమ్మ కమ్యూనిటీ గురించి కేటీఆర్ ఏదో అసభ్యంగా మాట్లాడని చెప్పడం జరిగింది. దాని గురించి ఈ కమ్మ కమ్యూనిటీ కూడా చాలా బాధపడుతూ ఉంది. సో నిజంగా కేటీఆర్ గారు ఈ మాట అన్నారా లేదా, సీఎం రమేష్ గారు ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారనేది తెలియదు. బట్ కాకపోతే సీఎం రమేష్ గారు మా దగ్గర ఫుటేజ్ ఉంది, అవసరమైతే నేను ఫుటేజ్ రిలీజ్ చేస్తాను, మీరు రావాలి, వస్తే నేను వస్తాను ఎక్కడికైనా అనేది ఆయనకు ఛాలెంజ్ చేయటం. దీనికి సంబంధించి కేటీఆర్ గారు ఇంతవరకు దీన్ని ఖండించడం కానీ చేయడం జరగలేదు. అందుకని ఈ పత్రికాముఖంగా మేము తీసేది ఏంటంటే, కేటీఆర్ గారు మీరు అన్నారా అనలేదా అనేది ఎవరూ కూడా దాన్ని ఎండార్స్ చేయలేము. బట్ అన్నారని అలిగేషన్ మీ మీద వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని మీరు ఖండించాల్సిన బాధ్యత మీ మీద అయితే ఉంటుంది. సో ఖండించకపోతే ఏమవుతుందంటే సమాజంలో కమ్మ కమ్యూనిటీ సభ్యుల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఏ కమ్యూనిటీ అయినా కానీ సమాజంలో భాగం కాబట్టి కమ్మ కూడా భాగమే. దీనికి సంబంధించి ఈ కమ్యూనిటీ సభ్యులందరూ మీకు సపోర్ట్ చేశారు, మీతో నడిచారు, మీ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. ఇంతకుముందు మీరు కూడా కమ్యూనిటీకి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది. అందువల్ల మిమ్మల్ని మేమేం తప్పుపట్టలేదు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఇట్లాంటి విషయం జరిగినప్పుడు దీన్ని మీరు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒకవేళ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సమాజం నమ్ముతుంది ఇది నిజమే అని. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు క్లారిఫికేషన్ ఇవ్వనప్పుడు మా సమాజం కూడా మేము తీసుకునే డెసిషన్స్ మేము తీసుకుంటాము. ఆల్రెడీ మనం ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీలో ఏదైనా డిసెంట్ అనేది ఎలక్షన్స్ ద్వారా చూపిస్తాం కాబట్టి మీరు ఎవరో క్లారిఫికేషన్ ఇవ్వకుండా చేయలేదన్నప్పుడు ఆపినట్టుగా మా సమాజం నుంచి కూడా మేము కాల్ ఇస్తాం. ఏం కాల్ ఇస్తామంటే ఎవరైతే మా సమాజాన్ని కించపరుస్తూ ఉన్నారో, మా కమ్యూనిటీ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళకి మనం పొలిటికల్గా సపోర్ట్ చేయొద్దు. అది బీజేపీనా, టీడీపీనా, కాంగ్రెసా, లేకపోతే ఇంకొక పార్టీనా అనేది ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ అయినా ఇది పార్టీల తరపున మాట్లాడట్లేదు, ఎవరైనా మాట్లాడితే. ఎందుకంటే సమాజంలో మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు